నిన్న ఏదైతే నామినేషన్స్ జరిగాయో అందులో రెండో పార్ట్ నేను చెప్తున్నా. అంటే ఫస్ట్ పార్ట్ నా ఫస్ట్ వీడియోలో ఉంటాయి. మీరు ఆ వీడియోలో నా ముందుది ఏదైతే రితు చౌదరి సంజన గారికి సంబంధించి అవ్వచ్చు, దివ్య భరణి గారికి అవ్వచ్చు, వీళ్ళిద్దరికి సంబంధించి ఏదైతే గొడవ ఉందో ఆ గొడవకు సంబంధించింది అయితే మీరు నా ఫస్ట్ వీడియోలో చూడొచ్చు. ఈరోజు ఆల్రెడీ పోస్ట్ చేశాను. ఇది రెండో వీడియో. ఈ రెండో వీడియోలో నేను మాట్లాడాలనుకునేది ఒకటి, ఇమాన్యుల్కి కళ్యాణ్కి జరిగిన డిస్కషన్లో, ఇమాన్యుల్కి డిమాండ్ పవన్కి జరిగిన డిస్కషన్లో కళ్యాణ్ ఎంటర్ అయిపోయి కళ్యాణ్ కూడా డిఫెండ్ చేసి రితు చౌదరిని బ్లేమ్ చేయడం అవచ్చు, ఏదైనా అవచ్చు, ఉన్న పాయింట్ చెప్తున్నాడు కాదనట్లా. కానీ ఇక్కడ అందరూ ఫ్రెండ్సే, వీళ్ళు ముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకోటి దీని గురించి తమ్నైల్స్ పెట్టేసి వీళ్ళిద్దరి మధ్య గొడవ అయిపోయింది, అలా ఇదే అయిపోయింది అని చెప్పి పెద్ద పెద్ద తమ్నైల్స్ పెట్టారు. కానీ వాస్తవం చెప్పాలంటే అక్కడైతే అంత పెద్ద గొడవ జరగలేదని చెప్పాలి. దాని గురించి ఒకటేను. ఇంకోటి మన ఎవరో మన ఎవరు సుమన్ శెట్టి తనుజాన్ని నామినేట్ చేసిన విషయం, ఈ రెండు విషయాల గురించి అయితే మాట్లాడి ఈ వీడియో ఫినిష్ చేస్తాను. అయితే ఫస్ట్ సుమన్ శెట్టి గారి గురించి మాట్లాడతాను. సుమన్ శెట్టి గారి విషయం ఏదైతే వచ్చిందో, ఆయన తనుజాన్ని నామినేట్ చేశాడు. సింపుల్ రీజన్, అలాగే నా షార్ట్లో నిన్న కూడా చెప్పాను ప్రోమో వచ్చిన తర్వాత. అసలు ఈయన కెప్టెన్ అవ్వడానికి మెయిన్ రీజన్ తనుజ, అది క్లారిటీ ఉంది, అందరికీ క్లారిటీ ఉందండి. అది ఏదో తనుజాన్ని బ్లేమ్ చేస్తున్నాం అనమాట, తనుజ ఫ్యాన్స్ మాత్రం అనమాకండి, దయచేసి చాలా తప్పది. ఒకసారి చూడండి వీడియో, మీరు చూసి మీ మనస్సాక్షి చెప్పుకోండి. ఒకసారి ఏ విషయం నేను చెప్పింది విషయం ఒకసారి రీచెక్ చేసుకోండి. ఏమి వన్స్ కన్ఫర్మ్ చేశాక ఆయన ఫ్లాగ్ ఎత్తాడు. అప్పటికి కళ్యాణ్ అన్నాడు, నువ్వు చెప్పావు కాబట్టి ఆయన వెళ్ళాడు కదా, నువ్వు చెప్పకుండా ఉండాల్సింది మరి అని కూడా కళ్యాణ్ ఆ రోజు అన్నాడు. ఇది మూడోసారి నా వీడియో చేయడం, నిన్న అది జరిగింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. తనుజ దాన్ని యాక్సెప్ట్ చేయకుండా, నేను అలా అనలేదు, మీరు వెళ్ళి చూసుకోండి అన్నాను అంటది. చూసుకోండి అనలేదమ్మా, నువ్వు వెళ్ళండి పెట్టారు, ఓకే వెళ్ళండి అని అన్నావు కాబట్టి నేను వెళ్ళిపోయాను అని చెప్పి అంటాడు. ఇవన్నీ అయిపోయిన తర్వాత తప్పును ఒప్పుకుంటావా, తప్పును ఒప్పుకోలే. తనుజ అదే ప్రాబ్లం నీకు. ఇప్పుడు నువ్వు ప్రతిసారి నీకు గుర్తుండదో ఏమో నాకు తెలియదు, పోనీ నీ మాటలు నీకు గుర్తుండవేమో, లేకపోతే నీవు మాట్లాడే మాట తెలుగు భాష కాబట్టి తెలుగు మీద నీకు అంత పట్టు లేకపోవడం వల్ల దాని అర్థం నీకు తెలియదేమో. కానీ నువ్వు అయితే మాత్రం ఆయన్ని కన్ఫర్మ్ చేశాక ఆయన వెళ్ళిపోయాడు. ఒకసారి నువ్వు ఎప్పుడైతే హౌస్ నుండి బయటకు వెళ్తావో అప్పుడు అది ఏదైనా అవ్వచ్చు, ఎప్పుడైనా వెళ్ళాలి, ఉండిపోవడం కుదరదు కదా, 25 రోజుల తర్వాత వెళ్ళాల్సిందేగా, అప్పుడు వెళ్ళినప్పుడు చూసుకో, నీ తప్పు నీకు తెలుస్తుంది అనేది అయితే చెప్పగలను. అంతకు మించి నేను చెప్పలేను. తనుజ ఫ్యాన్స్ అయితే మాత్రం మీకు ఛాన్స్ ఉంది కాబట్టి ఫోన్లో ఒకసారి చూసుకోండి, తెలుస్తుంది. ఏమంటుంది మళ్ళీ, సేఫ్ నామినేషన్ చేసావు, సేఫ్ ఇంకెప్పుడు వదులుతావు, ఎప్పుడు బ్రేక్ చేస్తావు దీన్ని అని చెప్పి అంటుంది. ఏం మాట్లాడుతున్నావు తనుజ, ఎందుకు అబద్ధాలు ఆడింది కాక దాన్ని కవర్ చేసుకోవడానికి కింద మీద పడతా ఉంటావు, నాకు అర్థం కాని విషయం. అసలు ఇంకోటి, ఆయన ఉన్నవాళ్ళలో బెస్ట్ సుమన్ శెట్టి గారు. ఉన్నవాళ్ళు అయితే మాత్రం జెన్యూన్ పర్సన్ అని చెప్తాను. అబద్ధాలు ఆడటం, ఉన్నట్టు మాట్లాడడం, కాదంటే ఇచ్చేస్తాడు. అప్పటికీ అంత అన్యాయం జరిగిందా, ఆయనకి రావాల్సిన కప్పు పోయింది, అయినా సరే రితు చౌదరి హక్ చేసుకుని ఓకే అమ్మా పర్లేదమ్మా, ఏం పర్లేదులే అమ్మా అని చెప్పన్నాడు. ఇంకోటి విషయం ఏంటంటే, రితు చౌదరికి వచ్చిన దానికి హ్యాపీగానే ఫీల్ అవుతాడు. ఫస్ట్ నుంచి ఆయన అంది, నీకు రాలేదు కాబట్టి నీకు వస్తే మంచిదేలేమ్మా అనే వ్యక్తే. వాళ్ళందరూ ఒకటే బ్లూ టీంలో ఉన్నారు కదా, అన్న వ్యక్తే. మరి ఇప్పుడు వచ్చినంత మాత్రాన ఆయన ఫైట్ చేసేది నీ నిర్ణయం మీద ఫైట్ చేశాడు తప్ప వేరే కాదు. అది ఈ వీరిద్దరు జరిగిన క్లారిటీ, వీళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ. ఖచ్చితంగా ఆయన చేసిన నామినేషన్ వ్యాలిడ్ నామినేషన్. ఆయన అలాగే తనుజ డిఫెండ్ చేసుకుంటూ వరస్ట్ డిఫెండింగ్ అయితే చెప్తాను. తర్వాత వచ్చేసి దివ్య అండ్ తనుజ దివ్యాని చేసుకున్నారు. వీళ్ళిద్దరు నామినేషను ఇంకా అది ఏమిటంటారు, సేఫ్ అనే అనుకోవాలి. ఇంకా ఎందుకంటే దివ్యకి వేరే ఆప్షన్ లేదు, అలాగే తనుజకు కూడా వేరే ఆప్షన్ లేదు. ఆల్రెడీ డిమాండ్ పవన్ చేసింది. ఆ రీజన్ అంటే ఎదుక్కొని తీసిన రీజన్ లాగా ఉంది, కానీ దానివల్ల ఉపయోగం లేని రీజన్ అది డిమాండ్ పవన్ మీద చెప్పింది. బట్ ఇక్కడ మళ్ళీ అడుగుతారు, ఆ రీజన్ ఏంటి చెప్పిసావరా బాబు అని చెప్పి మీరు అడుగుతారు కాబట్టి చెప్తున్నాను. అంటే ఏం లేదు, రితు చౌదరి మీద అవసరం లేకపోతే గట్టి కలుస్తున్నాడు, అవసరం చండాలం ఉంది, హార్మోని చండాలం ఉంటుంది చూడడానికి అనే రీజన్తో డిమాండ్ పవన్ని నామినేట్ చేసింది తనుజ. ఇక్కడ దివ్యాని ఎందుకు నామినేట్ చేసిందంటే, ఇంకా ఇలా జరగకూడదు, మన మధ్య ఏం గొడవ లేదు, అసలు ఎందుకు వస్తుంది థర్డ్ పర్సన్ గురించి మనం ఇంకొకసారి అయితే వేరే వాళ్ళతో చెప్పించుకోకూడదు అని అనుకుంటున్నాను దివ్య, అందుకే చేస్తున్నాను అని చెప్పి అంది. ఇద్దరు హక్ చేసుకున్నారు. దాని ముందు తను కూడా, నువ్వు ఏదైతే నన్ను ఒక విషయంలో నాకు బాగా హెక్ట్ అనిపించింది, ఇప్పుడు కూడా ఫీల్ అవుతున్నాను ఏంటంటే, ఒక మనిషి వద్దని వెనకబడతావు అనే మాట స్టేట్మెంట్ అనేది నేను ఇప్పుడు కూడా ఒక ఆడపిల్లగా తీసుకున్నానంటే అని అనింది. అనిన తర్వాత నేను కూడా ఏంటంటే, నువ్వు అవసరాలకు వాడుకుంటావు అనేది కూడా తీసుకోలేకపోయానంటే, దివ్య అంటది
లేదు అదేలే నువ్వు హట్ అయ్యో ఆ విషయానికి, నేను సారీ చెప్తున్నాను. బట్ నువ్వు ఎప్పుడైతే ఆ మాట అన్నావో ఆ మాటకి కంటిన్యూషన్ ఉండేలాగా నేను ఆ మాట అన్నాను, బట్ సారీ చెప్తున్నాను చెప్పన్నారు. ఇద్దరు కలిసిపోయారు, ఒకరినొకరు నామినేట్ చేసుకున్నారు, అయిపోయింది. ఈ నామినేషన్ పెద్ద మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకొక లాస్ట్ది మాట ఏంటంటే, డేమాన్ పవన్ ఇమాన్యుల్ని నామినేట్ చేస్తే కళ్యాణ్ ఎందుకు వచ్చేసాడో మధ్యలోకి అర్థం కావట్లా. కళ్యాణ్ వచ్చింది కనుక రీతు చౌదరితో గొడవ వేసుకుంటాడు, రీతు చౌదరి మీద అరుస్తాడు. ఇంకోటి కళ్యాణ్ నేను నామినేషన్లో కూడా చూశాను, కళ్యాణ్ డేమాన్ పవన్ నామినేట్ చేశాడు కదా గివప్ ఇవ్వాలి లేదని చెప్పి. నేను ఫస్ట్ వీడియోలో చూసుకుంటే చేసినప్పుడు కూడా మనోడు అప్పటికి జోక్గా నవ్వుతున్నాడు. అరే నువ్వు అంత సీరియస్గా మాట్లాడుతాను నన్ను వస్తుందిరా, నీ మీద నాకు ఇష్టమే ఉంది, కోపం లేదురా డేమాన్ పవన్ అని నవ్వితే మనోడు అంటే ఆ సీరియస్ తగ్గిపోతేమో, డేమాన్ పవన్ నవ్వేస్తున్నాడు, వీళ్ళందరూ నవ్వేస్తున్నాను, నా సీరియస్ నా మోడ్ నా ఏదైతే నేను నామినేట్ చేస్తున్నానో ఆ ఫీల్ పోయిద్దేమో అన్న ఫీలింగ్తో ఫోటోని 2 ముక్కలు చేసి అగ్రెషన్ చూపించి అది వేయడం ఏదైతే ఉందో, అరే బాబు ఎందుకు ఆయన అసలు అంటే ఆ టెంపోని మెయింటైన్ చేయడం కోసం పాపం పవన్ కళ్యాణ్ పడిన తపన ఏదైతే ఉందో బాబా చాలా పాపం కష్టపడ్డాడని చెప్పాలి. కళ్యాణ్ ఆర్మీ కళ్యాణ్ అని చెప్పాలి. వద్దు నువ్వు నీలాగుంటేనే కరెక్ట్ కళ్యాణ్ నా దృష్టిలో అయితే మాత్రం. ఇంకోటి రీతు ఈ చిన్న జరిగిన డిస్కషన్లో అదే ఈ కళ్యాణ్ ఇమాన్యుల్ని నామినేట్ చేస్తే కళ్యాణ్ మధ్యలోకి వచ్చి అరే నువ్వు గివప్ ఇచ్చావరా, రీతు చౌదరి గురించి ఆడావరా, రీతు చౌదరి గురించి ఆడారా, నీ గురించి ఆడలేదురా అని రెచ్చగొట్టి రీతు చౌదరి వచ్చా మరి నువ్వెవరి కోసం ఆడుతున్నావు, నువ్వెవరి కోసం ఆడుతావు మాకు తెలుసు, నువ్వు మరి నువ్వు ఎలాగా మమ్మల్ని అంటావు, మమ్మల్ని బ్లేమ్ చేస్తావు, వచ్చి అందరూ కలిసి కావాలని చెప్పి ఆయన టార్గెట్ చేస్తున్నానని చెప్పి ఏదో డేమాన్ పవన్ సపోర్ట్ చేస్తూ మాట్లాడితే మనోడు ఎక్కేసాడు, పేరుకి ఎక్కేసి కుర్చీ తన్నేసి రీతు చౌదరి చెయ్యి పెట్టి మాట్లాడి అగ్రెసివ్గా మాట్లాడి ఆయన ఎందుకు కూడా ఆయన కూడా అలా మాట్లాడి మనోడైతే మొత్తం కుర్చీ తన్నేసి అయిపోయినేసి ఇవన్నీ చేశాడు. అలాగే ఇందులోనే అంటే ఇక్కడైతే కళ్యాణ్ది తప్పు అంటాను నేను. డేమాన్ పవన్ ఎమాన్యుల్ నామినేట్ చేస్తే ఏదో మధ్యలో ఒక ఏదో వచ్చిందనుకో టాపిక్, మరి డేమాన్ ఎందుకు తీయలేదో లేకపోతే ఇంకోటి ఏదో టాపిక్ వచ్చిందనుకో, నువ్వు వాళ్ళిద్దరు నామినేషన్ అంటే వాళ్ళిద్దరు చూసుకుంటారు, నువ్వు వెనక నుండి యాక్షన్ ఒకటి అరే నీకు దండవరా బాబు, నువ్వు ఏం మాట్లాడుతావు తెలుస్తుందారా బాబు అది ఇది అని చెప్పి డేమాన్ పవన్ ఒక రకంగా చెప్పాలంటే బ్యాక్ నుండి కామెంటరీ చేశాడు కళ్యాణ్, బ్యాక్ నుండి కామెంటరీ చేశాడు. మీరు చూడండి నిన్న వీడియో డేమాన్ పవన్ ఇమాన్యుల్ నామినేట్ చేశాడు, ఇప్పుడు కళ్యాణ్ వెనక నుండి ఏం చేశాడు మీరు చూడండి ఒకసారి. ఆయన సమాధానం చెప్పుకుంటాడు కదా ఇమాన్యుల్, నీకేం సంబంధం, నీ నామినేషన్ వచ్చావు నువ్వు మాట్లాడుకున్నారు కదా అయిపోయింది కదా, నిన్ను నామినేట్ చేయలేదు కదా డేమాన్ పవన్, అయినా సరే అంటే ఇక్కడ చేయలేదు అక్కడ చేశాడు, అందుకే ఇక్కడ ఫస్ట్ రౌండ్లో చేశాడు కళ్యాణ్ని, ఇక్కడేమో ఓపెన్లో ఇమాన్యుల్ చేశాడు. వెనక నుండి వచ్చేసి రన్నింగ్ కామెంటరీ పెట్టాడు ఎవరు మన కళ్యాణ్ పెట్టినప్పుడు రీతు చౌదరి ఎంటర్ అయింది అనమాట. ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్, నువ్వు అసలు నీ సంబంధం ఉందా, నువ్వు అప్పుడు అంటే పాత గతాన్ని అంతా తవ్వారు, ఆ బెడ్ టాస్కులు తర్వాత ఏం చేశారు ఏంటి అన్ని తవ్వారు మాట్లాడుకున్నారు ఒకరి మీద ఒక్క అక్కసు ఇది. కానీ మధ్యలో రీతు చౌదరి మీదకి అగ్రెసివ్ అయిపోతుంటే మనోడు వెళ్ళి చాలా కూల్గా డేమాన్ పవన్ అయితే డీల్ చేశాడు. ఎక్కడ కూడా తన గర్ల్ ఫ్రెండ్ అని అనేస్తున్నారన్న ఫీలింగ్ కానీ అనేస్తున్నారు లాభాలు ఏదో ఒకటి అనాలి అని చెప్పే బాడీ లాంగ్వేజ్ అయితే నేను ఎక్కడ చూడలేదండి. డేమాన్ పవన్ ఎక్కడ తప్పు చేయలేదని అయితే నేను చెప్తాను, తప్పు చేయలేదు. అయితే మొత్తానికి ఏమైందంటే వెళ్ళాడు మీదకి వెళ్ళి ఆపబోయేటప్పుడు గడ్డమే పట్టుకోవాలనుకున్నాడు. చూడండి ఆ చెయ్యి అటు మెడకి ఇటు గడ్డానికి మధ్యలో ఉన్న చెయ్యి, అరే ఆగరా అని. దాన్ని అసలు సోషల్ మీడియాలో రివ్యూస్ ఎలా పెట్టారంటే అదేదో పేక నొక్కేస్తున్నట్టు. రివ్యూ చెప్పేవాడు కూడా పేక నొక్కేశాడు, మీదకి వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న దివ్య ఇమాన్యుల్ అయితే చాలా ఓవర్ చేశాడని చెప్పారు. ఇమాన్యుల్ దాన్ని డేమాన్ పవన్ ఏదో నిజంగా తప్పు చేసినట్టు ఆడి మెడకాయ పట్టుకొని ఇలాగరే అని చెప్పి సీరియస్గా తీసుకెళ్ళిపోయినట్టు ఇమాన్యుల్ దాన్ని సీన్ని డబుల్ చేస్తాడని చెప్పాలి. అక్కడ అంత సీన్ లేదు. డేమాన్ పవన్ కళ్యాణ్ అంటే చాలా ఇష్టం. అలాగే కళ్యాణ్కి డేమాన్ పవన్ అన్న ఇష్టం. ప్రేమలో ఉండి వచ్చిన గొడవే అది, గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ చూసే వ్యూవర్స్ దయచేసి కళ్యాణ్కి డేమాన్ పవన్కి మధ్య నిన్న జరిగిన గొడవ ప్రేమతో జరిగిన గొడవ. అంటే ప్రేమతో గొడవ ఎలా జరుగుతుంటారా, అరే నేను ప్రేమించిన వ్యక్తి అబ్బాయి అవచ్చు అమ్మాయి అవచ్చు, ఫ్రెండ్ గురించి చెప్తాను, లవర్ కాదు. లవర్ అంటే అది వేరే క్లాస్లోకి వెళ్ళిపోతుంది. బాయ్ ఫ్రెండ్ అవ్వచ్చు ఎవరైనా వచ్చు, నా బెస్ట్ ఫ్రెండ్ అనేవాడు నన్ను కన్సర్న్ చేయట్లేదంటే ఆ బాధ చాలా బాధగా ఉంటుంది. సో
ఒకళ్ళనొకళ్ళు ఆ ఫ్రెండ్షిప్లో ఎక్కడ గ్యాప్ అయితే వచ్చిందో తనుజ వల్ల అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనుకుంటున్నారో ఆ గ్యాప్ కంటిన్యూషన్ ఇదంతా ఆ బాధ నుండి వచ్చింది ఇంపార్టెన్స్ ఇచ్చుకోవట్లేదు అనేది ఒకళ్ళొకళ్ళు బాధ. అరే నువ్వేంట్రా నాకు ఎందుకు చేయలేదురా, నువ్వెందుకురా నీ గేమ్ గురించి గేమ్ అప్ ఇచ్చావని కళ్యాణ్, అరే నువ్వెందుకురా నాకు స్టాండ్ తీసుకోలేదు అనేది డిమాండ్ పవన్. ఇక్కడ జరుగుతున్న రైవలరీ ఫ్రెండ్షిప్పే చాలా కూల్గా, చాలా బాడీ లాంగ్వేజ్ చాలా బాగుంది వాళ్ళిద్దరిది. ఒకళ్ళు అంత నిజం చెప్పండి, డిమాండ్ పవన్ వెళ్ళిపోయి అంత సీరియస్గా మెడకాయ పట్టుకుంటే కళ్యాణ్ ఏమైనా పిచ్చోడండి, ఏంట్రా మెడకాయ పట్టుకుంటే ఏంట్రా పిచ్చి నాటకాలు వేస్తాం అంటా. కానీ అక్కడ కళ్యాణ్కి ఒక అర్థం ఉంది, కళ్యాణ్కి అర్థమైంది డిమాండ్ పవన్ ఆయన్ని నిజంగా ఆ వేలో పట్టుకోలేదు మేడం. అలాగే కళ్యాణ్ కూడా డిమాండ్ పవన్ మీద లవ్వే. అరే ఈడే నన్ను అపార్థం చేసుకుంటున్నాడనో ఏదో ఎవరో తప్పు ఒప్పులు పక్కన పెట్టండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళిద్దరైతే నన్ను కొట్టుకోలేదు, వాళ్ళిద్దరు ప్రేమగా ఉన్నారు, రాంగ్గా పోర్ట్రే చేయొద్దు, వీడియో చూసి మాట్లాడండి, బాడీ లాంగ్వేజ్ గమనించండి, మాట్లాడే తీరులు చూడండి. అక్కడ జరిగింది రీతు చౌదరి కళ్యాణ్కి మధ్య అయితే అగ్రెసివ్నెస్ వచ్చిందో అది కూడా తాత్కాలికమే. దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్, చాలా మంచి ఫ్రెండ్స్. మీరు ఈరోజు ఎపిసోడ్ మంగళవారం ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమైంది. నాకు తెలుసు ఏం జరగలేదండి, మెడకాయ పట్టుకోలేదు, రెడ్ కార్డు పడదు, బ్లూ కార్డు పడదు, ఏ కార్డు ఏ బొంగు పడదు. ఇష్టం వచ్చేట్టు రివ్యూలు చెప్తారు. ఏం రివ్యూలు అండి ఇవ్వడం నాకు అర్థం కాదు అండి. మరీ అండి అసలు అక్కడ జరిగినట్టు చెప్పొచ్చు కదా. మనకు ఏదో మసాలా కావాలి, చూసేవాడు మనకు లైక్ కొట్టాలా, కామెంట్ చేయాలని చెప్పి వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడం, మనం ఇచ్చే టాకుల ద్వారా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయాలనుకోవడం అన్యాయం. మనం అనాలిసిస్ చెప్పాలంతే, ఎలా జరిగింది అక్కడ అనేది. వాళ్ళు కంపేర్ చేసుకుంటారు అంతే, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేయకూడదు. తనుజ గొప్ప, లాడు గొప్ప, లీడు గొప్ప, ఇది కొట్టేసాడని ఏంటి ఇది తమ్మునైల్స్, వరస్ట్ తమ్మునైల్స్ పెడుతున్నారు ఒక్కొక్కడు. ఆదిరెడ్డి గారు మీకేమైందండి, మీరు కూడానా? మీరు కూడానా ఎందుకంటున్నానంటే డెఫినెట్గా మీరు అచీవర్ అండి, మీరు బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు, రెస్పెక్ట్ ఉంటుంది మీరంటే. కానీ మీరు కూడా తమ్మునైల్స్ అలా పెట్టేసి రెడ్ కార్డు అవుతుంది, లేదంటే బ్లూ కార్డు అవుతుంది, తర్వాత వచ్చేసి వెసెస్ ఎవరో ఈ అమ్మాయి దివ్యకును మన తనుజాకి మధ్యలో వెసెస్ అని పెడతారు. ఏంటి వాళ్ళిద్దరికి ఏం గొడవ జరిగిందని వెసెస్ పెడతారు? అసలు కంప్లీట్గా ఏదో బిగ్ బాస్ హౌస్లో ఒక స్పై కెమెరా, సొంత కెమెరా ఒకటి పెట్టేసుకుని మొత్తం వీళ్ళ దగ్గర ఇంట్లోకి వచ్చేస్తున్నట్టు ఒక్కొక్కడు రివ్యూ ఇచ్చేటప్పుడు చూసేవాళ్ళు చూస్తారంటే ఎరుగొర్రెలు చేయకండి చూసే వ్యూవర్స్ని. వాళ్ళేమో అంత పిచ్చోళ్ళేం కాదు. వాళ్ళు ఎందుకు చూస్తున్నారంటే అరే మన ఆలోచనతో మనం ఏదైతే అనుకున్నామో అది వీడు చెప్పినప్పుడు మ్యాచ్ అవుతుందా లేదా చూసుకోవడానికి మన వీడియోలు చూస్తారు అంతే తప్ప మన మీద డిపెండ్ అయిపోయి మనం చెప్పింది వేగం అన్నట్టు ఎవరు ఫీల్ అవ్వరు అక్కడ. దయచేసి మీరు థంబ్నెయిల్స్ పెట్టినప్పుడైనా లేదంటే రివ్యూ చెప్పినప్పుడు జెన్యున్గా అక్కడ ఉన్నట్టు చెప్తే చాలా హ్యాపీ అనేది నా ఫీలింగ్. ఈరోజు నిన్న నాకు మోస్ట్గా అనిపించిన వరస్ట్ థింగ్ ఏంటంటే ప్రతి ఒక్క రివ్యూవర్ వరస్ట్ థంబ్నెయిల్స్ పెట్టడం, దాన్ని వేరే రకంగా పోర్ట్రేట్ చేయాలనుకోవడం నాకు నచ్చలేదు. ఇది నా అనాలిసిస్. నిన్న జరిగిన గొడవలు జరిగిపోయాయి అని చెప్పి క్రియేట్ చేసిన దాంట్లో గొడవ జరిగింది కాబట్టి ఒక అర్థం నేను గొడవగానే తీసుకుంటాను, దాన్ని వాళ్ళు సార్ట్అవుట్ చేసుకుంటారు, సెట్ అయిపోతారు. చూడండి ఈరోజు ఖచ్చితంగా హైలైట్గా చెప్పాల్సిన విషయం తనుజ అబద్ధం ఆడింది, అది చెప్పొచ్చుగా, దాని గురించి చెప్పరు, అది బెటర్ హెడ్డింగ్. ఎందుకంటే మనకు లైక్లు వ్యూస్ రావు. తనుజ అబద్ధం ఆడింది బెట్టవా, భరణి ఓవర్లాప్ అయ్యాడు, అనవసరమైన అన్నెసరీ థింగ్స్ తీసుకొచ్చాడు, అది పెట్టవచ్చు కదా. నాగబాబు గారు చెప్పని దాన్ని నాగబాబు గారు చెప్పింది అండి ఈయన తీసుకుందండి, ఆయన ఏదో చెప్తే ఈయన అసలు దానికి సంబంధం లేకుండా దాన్ని ఇన్స్పైర్ అయిపోయాడు, మొత్తం టైర్ పుట్టిన బెలూన్లో అయిపోయాడు అనుకో, పేలిపోతాడు కన్ఫర్మ్గా ఈ వారం ఇలాగే కనుక బిహేవ్ చేస్తే భరణి గారు. ఇది ఓకే, బాయ్.